నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఆగస్టు 15 శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దినోత్సవంగా ప్రకటించిన టెక్సాస్ రాష్ట్ర ప్రతినిధుల సభ. కోనసీమ జిల్లా ద్రాక్షారామం చుట్టూ 108 శివాలయ గ్రామాల్లో విస్తృతంగా ధ్యాన ప్రచారం. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల గ్రామంలో ఘనంగా గ్రూప్ ఆఫ్ పిరమిడ్ ప్రారంభోత్సవ కార్యక్రమం. కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీ మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం. తూర్పుగోదావరి జిల్లా దామిరెడ్డిపల్లి గ్రామంలోని బాలయోగి ఆశ్రమంలో ధ్యానం ఆత్మజ్ఞాన బోధన తరగతులు. నంద్యాల జిల్లా డోన్లోని వేదవ్యాస పిరమిడ్ కేర్ సెంటర్లో ధ్యానం ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం. నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో 12:21 అసెన్షియల్ పోర్ట్ యాక్టివేషన్ ధ్యాన కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, ధ్యానాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి అరుదైన గౌరవం దక్కింది. టెక్సాస్ రాష్ట్ర ప్రతినిధుల సభ 2025 ఆగస్టు 15 శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. ఫిస్కో అమెరికన్లు శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అసాధారణ సహకారాన్ని గుర్తించి అభినందిస్తున్నారు. పత్రిజీ ఆనాపానసతి ధ్యానాన్ని అందరికీ అందించి ప్రపంచవ్యాప్తంగా విభిన్న నేపథ్యాల నుండి వచ్చిన వ్యక్తులు పరస్పర గౌరవం, సామరస్యంతో వెలిగేందుకు స్ఫూర్తిని కలిగించారని కొనియాడారు. బ్రహ్మర్షి పత్రిజీ అద్భుత నాయకత్వంలో, మార్గదర్శకత్వంలో ప్రపంచంలోని కోట్లాది మందికి ఆధ్యాత్మిక పురోగతికి, ప్రశాంత జీవనాన్ని కల్పించేందుకు కృషి చేశారని ప్రశంసలు కురిపించారు. ఆయన బోధనలు, ఆయన సహకారము అందించిన సేవా స్ఫూర్తి ఎల్లప్పుడూ నార్త్ టెక్సాస్ లో కొనసాగుతూనే ఉంటుందని, అందుకే ఆగస్టు 15వ తేదీని శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దినోత్సవంగా ప్రకటించడం జరిగిందని తెలియజేశారు. టెక్సాస్ రాష్ట్ర ప్రతినిధుల సభ 2025 ఆగస్టు 15 శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దినోత్సవంగా ప్రకటించడంపై పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ అందరికీ ఎంతో గర్వకారణంగా ఉందని ఆనందపడుతున్నారు. కృష్ణాష్టమి రోజు నంద్యాల జిల్లా డోన్లోని వేదవాస పిరమిడ్ కేర్ సెంటర్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్, సినీ ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణులచే ధ్యానము ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సినీ ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణులు ధ్యానులకు జ్ఞాన సందేశం అందించారు. వారు ధ్యానం ద్వారా పొందిన జ్ఞానాన్ని కథల రూపంలో అద్భుతంగా వివరించారు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని, ధ్యాన స్థితిలో ఉండడమే ఆత్మస్థితి అని తెలియజేశారు. అలాగే పలు అంశాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం జ్ఞానదాతలు, సినీ ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణులను కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈరోజు పద్మావతి రామాంజనేయులు వారి హౌస్కి వచ్చాము. అద్భుతంగా ధ్యానం చేయడానికి హాల్ రెడీ చేసుకున్నారు. పైన వెలుగుడు వాళ్ళు ఉండటానికి ఎంతోమంది తిరిగి పిఎంసీ ఛానల్లో కూడా ఇప్పుడు మంచి బాధ్యతలు అప్పగించారు వాళ్ళకి జస్ట్ సభ్యులుగా. అలాగే ఎంతో మందికి ఊర్లు విలేజ్లకి పాటల పూర్వకంగా వాళ్ళకి సత్యాన్ని అందరికీ అందజేస్తున్నారు. మన స్ఫూర్తికి వీళ్ళని వెల్కమ్ చెప్పండి. ఎందుకంటే సేవ చేసేవాళ్ళు అర్థం అనమాట. ఎందుకంటే అది వీళ్ళు ముందు వాడి ముందు మేము తక్కువే. ఎందుకంటే మేము స్వార్థంగా మనం షూటింగ్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడో షూటింగ్ లేనప్పుడు వస్తున్నాం. మాకంటే మీరు చాలా గొప్పవాళ్ళు. వరంగల్ పట్టణంలోని రామ్కీ ఎన్క్లో లిమిటెడ్ లో 41 రోజుల జ్ఞాన శిక్షణ తరగతులు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆనంద్ దాలియా ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో 21 రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రాహ్మణ రత్న మారం శివప్రసాద్ సే ధ్యానం సజ్జల సాంగత్యం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాత మారం శివప్రసాద్ ధ్యానులకు చక్కగా జ్ఞానబోధ చేశారు. పలు ఆధ్యాత్మిక అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత మారం శివప్రసాద్ని కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఆనంద్ దాలియా, మాధురి దాలియా, దినేష్ దాలియా, డాక్టర్ ఉపేందర్, చక్రపాణి 100 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. వర్తమానం నీ మీద నా మీద ఆధారపడితే యుద్ధం ఎవరు గొప్ప
ఎవరు చెప్తారా ఎలక్షన్లో గెలిచేవాళ్ళని ఇద్దరు సమూహీలు ఎలక్షన్ నిలబడితే బీజేపీ గెలుస్తుందా కాంగ్రెస్ గెలుస్తుందా చెప్తారా? సాధ్యమా? సాధ్యమైతే ఐఎస్ఎల్ బీజేపీ రిపోర్ట్ పోయింది. కాశీలో నరేంద్ర మోడీ అంతకుముందు ఎలక్షన్లో 50% కోనసీమ జిల్లా ధ్యాన భీమకండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా ద్రాక్షారామం చుట్టూ ఉన్న 108 శివాలయ గ్రామాలలో 108 సోమవారాలు ఇంటింట ధ్యాన ప్రచారం విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 18వ సోమవారం గురుజానపల్లి గ్రామంలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు కరపత్రాలు అందజేసి ధ్యానం, శాకాహారం, పిరమిడ్ల విశిష్టతల గురించి తెలియజేశారు. ధ్యాన సాధనపై చక్కగా అవగాహన కల్పించి అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు భారతి, వెంకట్రావు, గుప్తా, డాక్టర్ భాస్కర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ధ్యానానికి కూర్చొని దానికి మార్గం ఏంటంటే అండి, మన పతంజలి మహర్షి అండి మనకి ధ్యానానికి గురువు. ఆయన ఏం చెప్పారు అంటే స్థిర సుఖ ఆసనం అన్నారండి. మీకు ఎక్కడ కూర్చుంటే హాయిగా ఉంటుందో అక్కడ కూర్చోండి అంతే. మీరు తూర్పు కూర్చోండి, పడమర కూర్చోండి అనేది ఎక్కడా చెప్పలేదండి. మీరు ఇందాక వచ్చేటువంటి అలా వాస్తు శాస్త్ర ప్రకారం అలా ఎవరైనా చెప్పారేమో తెలియదు, కానీ ఈ ధ్యానానికి ధ్యాన గురువులు మాత్రం ఒక దిక్కు చెప్పలేదండి. అసలు ఎటువంటి దిక్కు లేదండి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనకి హాయిగా ఉండేలా కూర్చోమన్నారు. ఎంత అద్భుతం! ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల గ్రామంలో పిరమిడ్ మాస్టర్లు రామలింగేశ్వరరావు, విజయలక్ష్మి దంపతులు నిర్మించిన గ్రూప్ ఆఫ్ పిరమిడ్ ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ఎన్నేని ప్రసాదరావు పాల్గొని పిరమిడ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు పిఎస్ఎస్ఎం అధ్యక్షులు శేషగిరిరావు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రాధాకుమారి, సూర్యనారాయణ, కె వీరన్న, ప్రసాద్, వసంతకుమార్ పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆత్మజ్ఞానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్తమమైన దివ్య స్థితి, దైవ స్థితి యాది పొందగలవయ్యా అర్జున. ఇంత అద్భుతంగా భగవద్గీతలో ఆ యోగీశ్వరుడైన కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించాడు. కృష్ణాష్టమి సందర్భంగా సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, సజ్జన సాంగత్యం నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. కృష్ణాష్టమి విశిష్టత అలాగే శ్రీకృష్ణుడి గురించి చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. జ్ఞానస్వరూపం, ఆత్మస్వరూపం, పరమాత్మస్వరూపం, సర్వాత్మస్వరూపం. ఇక తనలో ఏ మాయా లేదు. మాయకు అతీతమైన జన్మ ఇది. ఎన్ని అవతారాలు వచ్చినప్పటికీ ఒక్కొక్క జన్మ ఒక్కొక్క దానికి మాయ కూడా కొంచెం లోనైంది. అయితే ఇక్కడ ఈ జన్మలో ఏ మాయా లేదు, పూర్తి దివ్యత్వమే ఉంది. అటువంటి జన్మ సృష్టిలో అలా గర్భంలోకి రావడంతో సృష్టి పులకించింది. అంత అద్భుతమైన జన్మ. అటువంటి జన్మ వచ్చి తర్వాత కృష్ణుడు కూడా ఆ యొక్క వసుదేవుని తేజస్సుగా మారి తర్వాత ఆ తేజస్సే దేవకీదేవిలో ప్రవేశించి తర్వాత శ్రీకృష్ణుడిగా బయటికి రావడం జన్మకు వచ్చాడు. గర్భంలోకి వచ్చాడు. గర్భంలోకి వచ్చింది మొదలుగా సమస్త దేవతలు కూడా ఆయన గర్భంలోనే సేవించుకుంటున్నారు, గర్భంలో పూజించుకుంటున్నారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్, జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో 12-21 అసెన్షియల్ పోర్టల్ యాక్టివేషన్ ధ్యానం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, ఉపాధ్యాయులు సరళ, పిఈటి రజనీలు పాల్గొని 12-21 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ ధ్యానం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులచే 12-21 అసెన్షియల్ పోర్టల్ యాక్టివేషన్ ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 1000 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు.
కార్తీక్. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో భగవద్గీత జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చివరి రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ భగవద్గీతలోని పలు అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత టిటి వెంకటేష్ ని కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో 150 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. మనమెవరమో మనం తెలుసుకోలేము, అందుకని మనమెవరమో మనం తెలుసుకోవడానికి మన మనసు పూర్తిగా మనకు సహాయం పడల్లా, మనకు మిత్రుడుగా కావాలంటే ఆ మనసులో ఏ రకమైనటువంటి భావాలు కలుగుతా ఉంది కాక దానిని పట్టించుకోకుండా లోపల మన యొక్క మెలకువను మనం చెందేటువంటి ధ్యాన సాధకులు మనం అయినట్లయితే మన మనసు మనకు మిత్రుడుగా మారిపోతాడు. కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీ మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కేవీవి రమణ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ద్వారానే ముక్తి లభిస్తుందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ స్వాధ్యాయం తప్పకుండా చేయాలని, భగవద్గీత చదవాలని సూచించారు. అనంతరం జ్ఞానదాత కేవీవి రమణను ఘనంగా సన్మానించారు కార్యక్రమ నిర్వాహకులు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దామిరెడ్డిపల్లి గ్రామంలోని బాలయోగి ఆశ్రమంలో ధ్యానం, ఆత్మజ్ఞాన బోధన తరగతులు జరిగాయి. ఈ సందర్భంగా జ్ఞానదాత అనకాపల్లి సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాజేశ్వరి ధ్యానులకు జ్ఞాన సందేశం అందించారు. మనం ఏదైతే ఆలోచిస్తామో అదే వాస్తవంగా మారుతుందని తెలియజేశారు. అలాగే వేణునాద సంగీత ధ్యానం ఆలపించి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మనోబుద్ధహంకార చిత్తాన నాహం న సోత్రం న జిహ్వా న చక్రాన నేత్రం న చవ్యోమ భూమి న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం. మనోబుద్ధి అహంకార చిత్తాలని, ఈ మనసు, బుద్ధి, అహంకార చిత్తాలు నేను కాదు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆలోచన చేసేదేంటి? మనసు. మనసు అంటే ఆలోచన చేసేది. మనసు నేను కాదు అని మనసే ఎలా చెప్తుంది? దాని గురించి విచారణ చేద్దాం. మనసు అంటే ఇప్పుడు మీరు అందరూ కళ్ళు మూసుకోండి. ఒకసారి కళ్ళు మూసుకొని నేను చెప్పేదాన్ని ఒక్కసారి మీరు మనసులోకి తెచ్చుకోండి. గులాబీ పువ్వు మనసులోకి తెచ్చుకోండి ఒక్క నిమిషం. ఓకే, తర్వాత ఇప్పుడు చెప్తున్నాను. ఒక ఆవు, ఒక ఏనుగు. ఇప్పుడు కళ్ళు తెరవండి. బాపట్ల జిల్లా చీరాలలోని పేరాల పిరమిడ్ ధ్యాన మందిరంలో ఉచిత ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మర్షి తట్టవర్తి వీరరాఘవరావు పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత గురించి ధ్యానులకు చక్కగా అవగాహన కల్పించారు. అలాగే జ్ఞానానికి సంబంధించి అనేక అంశాలను తెలియజేసి ధ్యానులకు విశేష జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా బ్రహ్మర్షి తట్టవర్తి వీరరాఘవరావు సందేశాన్ని ఆలకించారు.
గుంటూరు జిల్లా పొన్నూరులో 41 రోజుల ధ్యాన శిక్షణ తరగతులు విజయవంతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో 26వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఉదయలక్ష్మి పాల్గొని ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. దశావతారాల గురించి అద్భుతంగా తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అల్ప సంతోషము అధిక దుఃఖాలతో కూడుకున్నదే మానవ జన్మ. మరి మానవ జన్మ అసలు ఒకే జన్మ రాహిత్యం పొందాలని మనం ఈ ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి అవతారాలు ఎలా వస్తాయి అంటే మరి ఈ మనము పూర్ణాత్మ నుంచి అంశాత్మగా ఈ భూమి మీదకి వచ్చి 84 లక్షల జీవరాశులుగా జన్మ తీసుకొని మరి చివరి జన్మల్లో మనం ఎవరో తెలుసుకొని మళ్ళీ ఆ పరమాత్మ స్థాయికి ఎదిగి మళ్ళీ కో-క్రియేటర్స్గా అయ్యి మళ్ళీ అంశాత్మలకు రిలీజ్ చేస్తూ ఉంటాము. అయితే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు మరి ఇక్కడ సరిగాని పరిస్థితులు నెలకొన్నప్పుడు ఆ పరిస్థితులు సరిచేయడానికని వస్తారన్నమాట. వాళ్ళు ఇక్కడ మామూలు అంశాత్మలుగా రాదు, డైరెక్ట్గా పూర్ణాత్మలే ఆ పరమాత్మే భూమి మీద జన్మ తీసుకోవడం జరుగుతుందన్నమాట. న్యూ ఎనర్జీ వర్కింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా జానపాడులోని శ్రీ లక్ష్మీ నరసింహ అపార్ట్మెంట్లో 12-21 అసెన్షియల్ పోర్టల్ యాక్టివేషన్ ధ్యానం నిర్వహించారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 12:30 నుండి 1:30 వరకు జరిగింది. ఇందులో పెద్ద సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా 12-21 అసెన్షియల్ పోర్టల్ యాక్టివేషన్ ధ్యానం చేశారు. ధర్మవరం పిరమిడ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానం ఆత్మజ్ఞాన సందేశం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు చౌడయ్య, నారాయణ స్వామిలు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యాన విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను చక్కగా వివరించారు. అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 120 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. కూర్చోడానికి ముందుగా ఏమనుకున్నాము, 7 గంటలకి వెళ్ళాలి, లాక్ చేసి వెళ్ళిపోతారు వాళ్ళు, అంత లోపల మేము కూడా వెళ్ళాలి అనేది ఉంది కదా. సరే అని చెప్పేసి అదే చూసి బ్రహ్మాండం అంతా కూడా ప్రకాశమే ఉన్నది. అయితే ఆ రోజు కలిగినటువంటి ఆత్మానుభూతి, ఆత్మ సాక్షాత్కారంగా ఆత్మానుభూతి మాత్రమే సవికల్ప సమాధి దాకా వెళ్ళడం జరిగింది. ఆ మనసు బహిర్ముఖమైతే నేను వేరు, భగవంతుడు వేరు. అంతర్ముఖమైతే నేనే భగవంతుడు, భగవంతుడే నేను, అంతా ఒకటి. ఆ బహిర్ముఖమవుతున్న మనసును ఆ సత్యం పట్ల, ఆత్మ పట్ల, సత్యం అంటే ఆత్మ, ఆ ఆత్మ పట్ల ప్రయాణం అంతర్ముఖం చేసుకోవడానికి ఏదో ఒక సాధన కావాలి. ఆ సాధన పేరే ధ్యానం. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.